వెరీ గుడ్ అని చెప్పేసి నాతాన్ అన్నాడు. వెంటనే దేవుడు ఆ రాత్రి ప్రత్యక్షమై ప్రవక్తతో మాట్లాడుతున్నాడు. ప్రవక్తతో మాట్లాడి, నువ్వు దావీదు దగ్గరికి వెళ్ళి ఒక విషయాన్ని నువ్వు తెలియపరచాలి. ఆ విషయం ఏంటంటే 4వ వచనంలో మాట్లాడుతున్నాడు. దయచేసి 4వ వచనాలు చూడండి. నీవు పోయి దావీదుతో ఇలా చెప్పు, యెహోవా సెలవిచ్చినదేమనగా, నా నివాసమునకై నాకు ఒక ఆలయమును కట్టించటం నీకు చేత కాదు అన్నాడు. మందిరం కట్టాలనే ఆలోచన ఆయనకు వస్తే దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నా నివాసానికై నాకు ఒక మందిరం కట్టించడం నీకు చేత కాదు, నీ వల్ల కాదు అన్నాడు. అంతే. మరి ఎవరి వల్ల అవుతుంది? జాగ్రత్తగా ఆలోచించాలి. దావీదు వల్లనే కాంతి ఎవరి వల్ల అవుతుంది? దావీదు వల్లనే కాంతి ఇంకెవరు కట్టగలరు దేవునికి మందిరాన్ని? మనం ఏమనుకున్నాం అంటే, దేవుడు చెప్పాడు కదండి, తన ఎముక నుంచి వచ్చేవాడు, తన గర్భవాసం నుంచి వచ్చేవాడు సొలొమోను కడతాడు అని సొలొమోను దగ్గర మనం ఆగిపోయాం. ఇప్పుడు 11వ వచనం నుంచి మీరు జాగ్రత్తగా చూడగలుగుతారు కదా. ఒక మంచి విషయాన్ని కొద్ది నిమిషాల్లో మనం తెలుసుకుందాం. ఏమంటున్నాడు? నీ జీవిత దినములు తీరి పితరుల యొద్దకు వెళ్ళిపోయిన తర్వాత నీ కుమారుడి వలన కలుగు సంతతిని నేను అతని రాజ్యాన్ని స్థిరపరుస్తాను. అతడు నాకు మందిరాన్ని కడతాడు, అతనికి సింహాసనానికి నిత్య స్థాపన చేస్తాను, అతని సింహాసనానికి అసలు ముగింపు అనేది ఉండదు. ఇప్పుడు జాగ్రత్తగా మనం ఆలోచిస్తే, మందిరం కట్టడం నీకు చేత కాదు అని దావీదుకి చెప్పాడు. నేను అడుగుతాను, దావీదుకే చేత కాంది సొలొమోను చేతనవుతా? ఆలోచించు. జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించిన సున్నతి లేని ఫిలిష్తీయుడు ఏపాటివాడు? వీడెవడరా బాబు, 6 మూరల జానుడుంటే మాత్రం నా ప్రజలైనటువంటి ఇశ్రాయేలు నా దేవుణ్ణి వీడు నిందిస్తున్నాడు అని ఏమండి కోనేట్లోకి వెళ్ళాడు, రాళ్ళు తీసుకున్నాడు, ఒడిచాల్లో పెట్టుకుని ఎవరిని బట్టి చెప్పాడు? యుద్ధ రంగంలోకి దేవుని గురించి ఒక మాట అంటే, యుద్ధ రంగంలోకి దిగి గొల్యాతును చెప్పినటువంటి చరిత్ర కలిగినటువంటి దావీదు దేవుని కోసం ఒక మందిరం కడతానంటే దేవుడు అంటున్నాడు, నీకు చేత కాదు. నేను అడుగుతాను, దావీదుకే చేత కాదంటే దావీదు కంటే గొప్పడు సొలొమోను? మీరు ఆలోచించాలి. దావీదుకే చేత కానప్పుడు సొలొమోను ఎలా కట్టగలడు? ఈ పాయింట్ మనం ఒకసారి మీరు మనసులో పెట్టుకోవాలి. రెండవ విషయం వచ్చేసరికి, నీ కుమారుణ్ణి స్థిరపరుస్తాను, అతని సంతతి వాడు మందిరాన్ని నాకు కడతాడు, అయితే అతని సింహాసనానికి అసలు అంతము ఉండదు, అసలు రాజ్యానికి ముగింపు ఉండదు, అతని సింహాసనాన్ని స్థిరపరుస్తాను అన్నాడు. నేను అడుగుతాను, ఒకవేళ సొలొమోను అనుకుంటే సొలొమోను సింహాసనం ఎప్పటి వరకు ఉన్నది? సొలొమోను రాజ్యం ఎప్పుడు కూలిపోయింది? రెహబాము యెరోబాము కాలంకి వచ్చేసరికి రాజ్యం విచ్ఛిన్నమైపోయింది, సింహాసనము కూలిపోయింది. ఆయన రాజ్యం ఈరోజు సింహాసనం ఉందంటే ఈరోజు సొలొమోను సింహాసనం ఏమీ లేదు, ఆయన రాజ్యం ఉండదు. కీర్తనలు అంటాడు, సూర్యుడు ఉన్నంత కాలము చంద్రుడు ఉన్నంత కాలము ఆయన సింహాసనం ఉంటుంది అన్నాడు. మరి సూర్యుడు ఉన్నాడు, చంద్రుడు ఉన్నాడు, మరి ఏది ఆయన సింహాసనం? మరి నీ కుమారుడు కడతాడు నాకు మందిరం అన్నాడు. దేని గురించి ఆ రోజు దావీదుతో దేవుడు మాట్లాడాడు అని పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళి జాగ్రత్తగా మనం ఆలోచిస్తే, పిల్లరా, తిమోతి పత్రిక రాస్తూ 3వ అధ్యాయం 14వ వచనంలో అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. 3వ అధ్యాయం 14వ వచనం దయచేసి మీరు చూడండి. దేవుని మందిరములు అనగా, ఇక్కడ ఒక మాట అంటున్నాడు, దేవుని మందిరములు అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగో ప్రవర్తించవలను. మందిరం అనగానే ఇక్కడికి వచ్చాక ఏం చెప్పాడు? మందిరం అనగానే గోడల జీవము గల దేవుని మందిరములో అనగా, మందిరం అనగానే గోడల మీద అక్కడ ఆగిపోవద్దు. మందిరం చాలా ప్రాముఖ్యమైనది. మందిరము కంటే ప్రాముఖ్యమైనది మరొకటి ఉంది. మందిరం చాలా ప్రాముఖ్యమైనది. ఈ మందిరం ఎంత ప్రాముఖ్యమైందంటే, ఈ మందిరములో మందిరాలు కట్టబడాలి. ఈ మందిరములో, ఈ దేవాలయంలో అనేక దేవాలయాలు కట్టబడాలి. ఇది జీవము గల దేవుని సంఘములో అంటున్నాడు.
దేవుని మందిరం అనగానే గోడలు కాదు, జీవము గల దేవుని సంఘం. ఇది ఎందుకుంది? మందిరం అనగానే సంఘం అంటున్నాడు. ఇది ఎందుకుంది? నేను ఒక దగ్గరికి ప్రసంగం చెప్తున్నాను. ఇది ఎందుకుంది అంటే ఎవరు ఆన్సర్ చేయట్లేదు. ఒక ఆవిడ అయ్యగారు మీరు తొందరగా ముగిస్తే ఆకలి అవుతుంది, నేను తినిపోవాలి కాబట్టి ఇది ఎందుకుందో మనకు తెలియలేదు అనుకోండి, మనం ఏం చేస్తాం మనకు అర్థం కాదు. దేవుని బిడ్డ, ఒక భార్య అన్నది భర్తను అంటుంది, నీ హృదయానికి దగ్గర ఏముంది చెప్పని నేను అడిగిందని. నీ హృదయానికి దగ్గరగా ఏముందంటే ఆయన అంటారు నాకు ఊపిరితిత్తులు ఉన్నాయి. చెడాపడ తిట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఏమనేటికి అసలు ఆమె ఏమడుగుతుంది ఏంటో మరి ఒక లాజికల్ క్వశ్చన్ వేసిందిరా బాబు, ఏంటో ప్లాన్ ఉంది దీనికి, నా భార్యకి ఏమడుగుతుందని ఆలోచించాల్సినటువంటి భర్త ఏమండి మీ హృదయానికి ఏముందండి దగ్గర కంటే, నా హృదయానికి ఊపిరితిత్తులు ఉన్నాయి. ఆలోచించాలి కదా కనీసం. ఊపిరితిత్తులు ఉన్నాయా? ఆ రాత్రి ఆ సాయంత్రం కానీ భోజనం లేదు, తెల్లారి టిఫిన్ లేదు, ఒక 1 వీక్ ముఖం మార్చుకొని ఓకే ఊపిరితిత్తులా అంటే నేను లేదు నీ హృదయానికి దగ్గర అంటే ఈ ఇంటెన్షన్ ఏంటి? మీ హృదయానికి దగ్గరగా నేను ఉండాలి. కాబట్టి మందిరం దేనికి ఉంది? సంఘం మందిరం అనుకుంటే మందిరం దేనికి ఉంది అని మనకు తెలియకపోతే మనకి ఏమర్థం కాదు అనుకుంటారు. కాబట్టి మందిరం అనగానే సంఘం. మరి మందిరం దేనికి ఉంది? బస్సులో ప్రయాణం చేస్తూ ఈ మధ్యలో చెప్పాను ఇక్కడ ఒక దగ్గర, తెల్లవారుజామున 5 గంటలకు బయలుదేరింది బస్సు. పల్లెటూరులో బయలుదేరితే బస్సు నుండి జనం ఉన్నారు. పాపం 8:30కు ఒక దగ్గరికి వెళ్ళి డ్రైవర్ బస్సు ఆపాడు. టిఫిన్ చెప్తున్నారు దిగండి బాబు, ప్రయాణికులు అందరు దిగొచ్చు, టీ తాగొచ్చు, 15 నిమిషాలు ఇక్కడ బస్సు ఆగుద్ది, తినేటోళ్ళు తినొచ్చు, తాగేటోళ్ళు తాగొచ్చు, 15 నిమిషాలు బస్సు ఆగుద్ది, మీరు దిగండి అని చెప్పేసి అనగానే కండక్టర్ పక్క సీట్లో కూర్చున్నాడు. వాడు మాత్రం అంతకు బస్సు దిగట్లేదు. డ్రైవర్ అడుగుతున్నాడు దిగు బాబు వాడిని, దిగండి అండి, దిగవయ్యా 15 నిమిషాలు ఆపుతాను బస్సు, నువ్వు వచ్చిన దాకా ఆపుతాను, నేను కంగారు పడకు. లేదు నేను డ్రైవర్ గారు నేను ఉంటాను, మీరు వెళ్ళండి. 5 గంటలకు ఎక్కావు, 3:30 గంటలు కూర్చొని ఉన్నావు, దిగలేవా? నేను ఎందుకు దిగట్లేదు నువ్వు వచ్చిన తర్వాత నువ్వు అసలు ఆశ్చర్యపోతావు తెలుసా అన్నాడు. మీరు ఆశ్చర్యపోతాను, నన్ను ఆశ్చర్యపరిచే అవుతుందా? నీకు సర్ప్రైజ్ అయిపోతావు నువ్వు చూద్దు. కానీ సరే బాబు కూర్చోరా బాబు అని చెప్పేసి అందరు వెళ్ళారు. మంచిగా హోటల్ ముందు ఆపాడు, తిన్నారు, టీ తాగారు, టిఫిన్ చేసి ఎవరు చేశారు. 15 నిమిషాలు 20 నిమిషాల తర్వాత చక్కగా డ్రైవర్ వచ్చాడు, బస్సు ఎక్కాడు. ప్రయాణికులు అందరూ ఎక్కారంటే అందరూ ఎక్కారు, కండక్టర్ ఎక్కారు. ఓకే బస్ స్టార్ట్ చేసి మా కండక్టర్ గారు అన్నారు రైట్ అనగానే డ్రైవర్ ఇట్లా అని గేర్ వేద్దాం అని చేయి పెట్టేది, ఆ గేర్ రావట్లేదు అక్కడ. డ్రైవర్ కింద పడి ఎంత పరిస్థితి అయిపోయింది అంటే బస్సులో గేర్ రావట్లేకపోతే ఏంటంటే పరిచయం అసలు ఎంత పరిచయం అయిపోతాడు డ్రైవర్. గేర్ రావట్లేదు కంగారు అయిపోయి బస్సు అని తిరుగుతున్నాడు. అసలు గేర్ రావడం ఎవరు తింటారు అసలు? అప్పుడు వాడు చిన్నగా ముసి నవ్వులు నవ్వుతున్నాడు. ఎవడు దిగలేదు చూసారా? బస్సు దిగలేదు. ఆ దిగనవాడు నవ్వుతున్నాడు. ఏంటి నవ్వుతున్నావు? ఇది రాడేది నేను చెప్పినా నువ్వు ఆశ్చర్యపోతావని చెప్పినా. తెల్లవారుజామున బస్సు ఎక్కిన దగ్గర నుంచి చూస్తున్నా నీ కష్టం బాగోడి కూడా రాకూడదు. డ్రైవర్ గారు ఏంటో నా కష్టం ఏంటంటే దాన్ని ఊడబెట్టడానికి నువ్వు ట్రై చేస్తున్నావు, అది ఎంతసేపటి ఊగుతుంది కానీ ఊడి రావట్లేదు. చూసారా? వీడికి ఏమర్థమైంది? అది ఎంతసేపటికి ఊగుతుంది కానీ ఊడి రావట్లేదు. నీ కష్టం పగోడికి కూడా రాకూడదు. అదిగో ఓడబీకి నీ సీటు కింద పెట్టి తీసుకోవాలట. వాడు ఓడబీకుడు పాడుగాను గుండెల పీకులు ఒక్కసారి పీకినట్టు మొత్తానికి పీకేసాడు. 100 రోజుల పనికి బాగా పోతాడట. ఉపాధి హామీ పనికి కండలు ఎలా తిరుగున్నాయి, గడపారేసి భూమిని తవ్వి గట్టిగా ఉన్నాడు. ఎక్కడికెక్కడికి బోల్డ్తో సహా పీకి పడేసాడు. అప్పుడు డ్రైవర్ అన్నాడు తలకాయ ఊరి దరిద్రుడా, అది ఊగితేనే బస్సు పోయిద్దిరా, అది ఊడితే బస్సు పోదు. అది ఎందుకుందని తెలిసిందా? వీడు అనుకుంటున్నాడు డ్రైవర్ ఎంత కష్టపడుతున్నాడు, బస్సు ఆగితే బాగు దాన్ని ఓడబీకి చూద్దాం. నేను ఆలోచించి 8:30కి బస్సు ఆగితే వాడు టీ దాగి వచ్చేసరికి రాడు తగ్గిపోయాడు. ఇది ఎందుకు చెప్పానంటే ఆ గేర్ రాడ్ ఎందుకుందో వాడికి తెలీదు. ఈరోజు మందిరం ఎందుకుందంటే ఇది కూడా చాలా మంది క్రైస్తవులకు తెలియదు. యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనంలో 17వ వచనంలో మాట చెప్తుంటున్నాడు. పరిశుద్ధ గ్రంథాన్ని మీరు చూడగలిగితే సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము తండ్రి, నీ వాక్యమే సత్యం. ఏం సత్యం అట? మందిర ప్రతిష్ఠ చేసినటువంటి మనము అనేక మంది సేవకుల పాదాలు స్థలంలో మోపి
మందిర ప్రతిష్ట జరిగినట్టుగా, మందిర ప్రతిష్ట జరిగినటువంటి ఈ క్రమంలో దేవుడు అంటున్నాడు, సత్యమందు వారిని ప్రతిష్ట చెయ్యి. మందిర ప్రతిష్ట ఎంత ప్రాముఖ్యమో క్రైస్తవ జీవితంలో సత్యమందు క్రైస్తవుడు ప్రతిష్ఠించబడాలి. సత్యము అనగా నీ వాక్యమే సత్యం. వాక్యమునందు క్రైస్తవుడు ప్రతిష్ఠ చేయబడాలి. మందిరములో వాక్యం ఉంటుంది కానీ మానవ హృదయాల్లో వాక్యం ఉండట్లేదు. మందిరములో వాక్యం ఉంటుంది, మానవ హృదయంలో వాక్యం ఉండట్లేదు. మంచి శుక్రవారం చక్కగా తెల్లటి బట్టలు వేసుకున్న ఒక ఆవిడ తలస్నానం చేసి ఎనకాతల జడమడిక గారుతున్నాయి సుక్కలు. ఏ సుక్కలు? తలస్నానం చేసిన తాలూకు వాటర్ పోతుంది ప్రార్థనకి. ఇంటి పక్కన ఆవిడ ఒకటే తిడుతుంది. ఆవిడకి ఏమైందంటే రాత్రి ఒక కోడి కప్పెడదాం అంటే అది రాలేదట. ఏ కొంప మునిగిందో, ఏ కొంపలు నాకు కోడి ఆరిపోయిందో. కాబట్టి ఈవిడ తిడతా ఉంటే పక్కన ఆవిడకి ఏమైందంటే పాపం అప్పటికే కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆవిడ అనుకుంటుంది ఇది నన్నే తిడుతుంది. బీపీ తెచ్చే మాటలో మందిరానికి వెళ్తుంది. శుక్రవారం రోడ్డు మీద ప్రయాణం చేసుకుంటూ వెళ్తున్నప్పుడు ఈవిడ చూసింది, భయంకరంగా తిడుతున్నప్పుడు ఆ తిట్లు విని ఈవిడ అంటుంది, ఒక్కసారి ఈవిడ బ్రేక్ వేసింది. మందిరం పోయేటప్పుడు బ్రేక్ వేయచ్చా? ఈవిడ కాళ్ళకి బ్రేక్ వేసి ఇంటి ముందు ఆగి, మందిరం పోతనగా నువ్వు బతికిపోయినావు, వచ్చినాక నీ సంగతి చెప్తా. ఏం చెప్పుతాడా? దేవాలయానికి వెళ్తున్నాను కాబట్టి నువ్వు బ్రతికిపోయినా, వచ్చాక నీ సంగతి చెప్తా అంటే వచ్చాక చెప్తావు అనమాట. మరి వచ్చాక చెప్పేంత సీన్ ఉన్నప్పుడు ఆ మాత్రం దానికి మందిరం కంటే అవసరమా? ఆలోచించండి. బైబిల్ ఉంటుంది, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయండి. దేవాలయం ఈ మందిరం ఎందుకుందంటే ఇక్కడ నువ్వు మందిరముగా కట్టబడాలి. నీ హృదయంలో వాక్యం ప్రతిష్ఠించబడాలి. నీ హృదయంలో వాక్యము స్థిర నివాసం చేయాలి. వాక్యానికి నీ జీవితంలో స్థానం ఇవ్వాలి. ఒక ఆయన మాట్లాడుతున్నాడు, క్రైస్తవులండి అబద్ధాలు ఆడరు కానీ పాడతారండి. ఏం చేస్తారట? అబద్ధాలు ఆడరట కానీ అబద్ధాలు పాడతారు. ఎలా పాడతారు? నాకు ఇప్పుడు ఆలోచన వచ్చింది. నా వెండి కనకంబు నా తండ్రి, ఏంటట? నా వెండి కనకము నా తండ్రి గైకోనమే అంటే నా వెండి నా బంగారం తండ్రి తీసుకో. నేను అడుగుతాను, ఆ పాట పాడేటప్పుడు ఇప్పుడు ఆ శివులకి తీసాను వేసినవా? నా వెండి నా కనకము తీసుకో అంటున్నావు, ఇప్పుడు ఆ ముక్కుబం తీసేసావా? అంటే అబద్ధం ఆడాము లేదా? అబద్ధం ఆడలేదు, పాడాము. నీ ఉంటే నాకు చాలు వేసాయి అంటాం. అలాంటి టైంకి వస్తావా? దేవుని పెట్టారా? సత్యములో ప్రతిష్ట జరగటం లేదు. ఈ మందిరము పరలోకపు కవినిగా మారాలి. పరలోకపు కవిని. అనేక మంది ఇది ఎందుకు స్థాపించబడిందంటే ఇక్కడ నువ్వు అడుగు పెడితే నీ సేవకుడి నోట నుంచి వస్తున్న నీ దేవుని మాటలు నీ హృదయాన్ని కడతాయి. నీవు కట్టబడాలి. నువ్వు కట్టబడింది ఎందుకంటే ఒకరోజు నీ చివరి శ్వాస ముగిసిన రోజు నువ్వు పరలోకానికి అర్హతను సంపాదించుకోవాలి. పరలోకానికి అర్హతను సంపాదించుకోవడానికి ఈ ప్రపంచంలో నుంచి ఒక మనిషి పరలోకానికి వెళ్ళడానికి ఒకే ఒక్క మార్గము యేసుక్రీస్తు మార్గం. అయితే ఆ యేసుక్రీస్తుని గురించి బోధించబడేటువంటిదే మందిరము, సంఘం. కాబట్టి మందిరం అంటే గోడలు కాదు, సంఘము. ఈ సంఘము ఇది ఎందుకుంది మందిరం అంటే ఇక్కడ వాక్యములో మనల్ని మనం ప్రతిష్ఠించుకోవాలి. ముందుగా పాస్టర్ గారు చెప్పారు, అయ్యగారు మంచి మాట. ఇటు పొలాలు ఉన్నాయి, ఇటు స్థలాలు ఉన్నాయి. ఇటు పొలాలు ఇటు స్థలాలు మధ్యనే ఉంది ఈ మందిరం ఉంది. అయ్యగారు చెప్పాడు, మందిరంలో ఏముండాలో తెలుసా? నేను అంటాను, ఫలాలు ఉండాలి. ఏంటి? పొలాలు స్థలాలు మధ్యలో దేవుని గురించిన ఫలాలు. అయ్యగారి నోటి నుంచి దేవుడు పలికించిన మాట ఫలింపబడును గాక. ఫలాలు, అనేక ఫలాలు ఇక్కడ నుంచి రావాలి. ఆ ఫలాలు నీలో నుంచి రావాలంటే బైబిల్ ఉంటుంది పరిశుద్ధ గ్రంథంలో, ఇర్మియా గ్రంథం 3:15. ఇంకా 5 నిమిషాల్లో ముగిసిపోయింది ప్రసంగం. ఇర్మియా గ్రంథం 3:15 మాట అంటున్నాడు చూడండి. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు మాట్లాడుతున్న మాట, దేవుని బిడ్డలారా, 3:15 నాకు ఇష్టమైన కాపర్లను మీకు నియమిస్తాను, వారి జ్ఞానముతో వివేకముతో మిమ్మల్ని ఏలతారు. ఏలతారంటే దాని అర్థం ఏంటి? ఏలతారంటే వాక్యాన్ని బోధించి మిమ్మల్ని సరిచేస్తారని, సన్మార్గం నడిపిస్తారని. నాకు ఇష్టమైన కాపరిని అన్నాడు, మీకు ఇష్టమైన కాపరిని పెడతాను మీ సంఘంలో. ఈరోజు మనిషి ఏం కోరుకుంటున్నాడు? మాకు ఇష్టమైన కాపరి కావాలి. నీకు ఇష్టమైన కాపరి నువ్వు కోరుకుంటున్నావు అంటే నువ్వు పరలోకానికి వెళ్ళేటువంటి పరిస్థితి నీకు లేదు.
నీ జీవితంలో ఇద్దరు వ్యక్తులు ఉండాలి. ఒక వ్యక్తి నిన్ను గద్దించేవాడు, ఒక వ్యక్తి నీ కోసం ప్రార్థించేవాడు. ప్రపంచంలో ప్రతి వ్యక్తి జీవితంలో ఇద్దరిని ఏ రోజు పోగొట్టుకోకూడదు. ఆ ఇద్దరు ఎవరంటే, ఒకడు నిన్ను గద్దించేవాడు, ఒక ఆయన నీ కోసం ప్రార్థన చేసేవాడు. ఈ రెండు పాత్రలు పోషించేవాడే సేవకుడు. ఆమేన్. ఈ రెండు పాత్రలు పోషించేవాడు. గద్దిస్తాడు వాక్యాన్ని బట్టి. ఇదే క్రమంలో నీ కోసం నువ్వు కునుకు పెట్టి నీ ఇంట్లో నిద్రపోతున్న రాత్రి 2 గంటలకు 3 గంటలకు పాస్టర్ గారు తెలియబడ్డప్పుడు తన మంచం మీద తను మోకరించి ప్రార్థన చేస్తున్నప్పుడు నీ గురించి కూడా నీ కాపరి ప్రార్థన చేస్తాడు. చూసారా? చాలా మంది ఏమనుకుంటారంటే, మా అయ్యగారు గద్దించాడు అని చెప్పేసి దూరం అయిపోతాడు. నీ గద్దించినవాడు నీ కోసం ప్రార్థించేవాడు. గద్దింపును ఆశ్రయించుకున్నవాడు బుద్ధిహీనుడు అని బైబిల్లో ఉంది. కాపరి గురించి మాట్లాడుతున్న దేవుడు, నాకు ఇష్టమైన కాపరులను నీ కోసం పెడతాను. మొదటిది ఏంటంటే మందిరం అనగానే సంఘము. రెండవది ఏంటంటే ఈ సంఘములో వాక్యములో నీ హృదయం ప్రతిష్ఠించబడాలి. మూడవది ఏంటంటే సంఘమునకు కాపరి చాలా ప్రాముఖ్యమైన పాత్ర. ఆ పాత్రను పరిశుద్ధ స్థలంలో పెట్టింది పరలోకమందున్న దేవుడు. నాకు ఇష్టమైన కాపరులను మీ కోసం నియమిస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 13:17 మాట్లాడుతున్నాడు. పాస్టర్ గారు ముందుగా చెప్పినట్టుగా చాలా సంఘాల్లో జరుగుతున్నది ఏంటంటే, పరిచయాలు కాగానే ఏంటి గద్ద కోడిపిల్లలు ఎత్తకపోయినట్టు మంచి ఎగ్జాంపుల్ చెప్పాడు పాస్టర్ గారు. ఒక మొక్కని ఎన్నిసార్లు పీకి పెడతా, ఏడొక రోజు పీకి ఆడబెట్టి, ఆడొక రోజు పీకి ఇంకొక ఆడబెట్టి, ఎన్నిసార్లు పీకి పెట్టా ఉంటుంది. అది తీర చచ్చిపోతుంది. విశ్వాసం కూడా చాలా మంది జీవిస్తున్నారు అన్న పేరు మాత్రం ఉంది కానీ వృద్ధులే. ఏమంటున్నాడు 17 మీ పైన నాయకులు అంటే మీ దాసుడు మీ సేవకుడు ఉన్నవారు మీ ఆత్మలకు లెక్క అప్పచెప్పవలసిన వారి వలె ఉన్నారు కనుక మీ ఆత్మలు కాయిచున్నారు. వారు దుఃఖముతో మీ ఆత్మలు కాసే మీ సేవకుడు, ఈ సంఘాన్ని కాసే మీ సేవకుడు ఒకవేళ మీ వల్ల మీ ఆత్మలు కాస్తున్న సేవకుడు దుఃఖముతో ఆ పని చేసిన యెడల మీకు నిష్ప్రయోజనము. కనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండండి. ఎవరి మాట ఇది? సేవకుడు మాకు లోబడనంటే లోబడతారా? 2 విషయాలు చెప్పాడు దేవుడు. నాకు ఇష్టమైన కాపరులను మీకు నియమిస్తాను, వారి మాట విని వాళ్ళకు లోబడండి. ఇక్కడ ఏమంటున్నాడు? మీ ఆత్మలకు లెక్కప చెప్పేవాడు సేవకుడు, నీ సంఘ కాపరి. ఎక్కడైతే కాపరి ఎవరి వల్ల అయితే దుఃఖపడుతున్నాడో, ఎవరి వల్ల అయితే కాపరి కన్నీరు కారుస్తున్నాడో, ఎవరి వల్ల అయితే ఒక కాపరి వేదన పడుతున్నారో, అట్టి వారికి అట్టి కుటుంబానికి ఆశీర్వాదం కాదు దేవుడు బిడ్డలారా, అది నిష్ప్రయోజనం. నీ సంఘ కాపరి ఎప్పుడు నిన్ను బట్టి ఆనందంగా ఉండాలి. చిరునవ్వుతో నీ సంఘ కాపరి ఉండాలి. నీ సంఘ కాపరి చిరునవ్వుతో లేవంటే ఈ పరలోకపు కవిలో నీకు స్థానమో లేదు. కాబట్టి నెంబర్ 1 మందిరం అనగానే సంఘం. నెంబర్ 2 ఇది ఎందుకుందంటే ఇక్కడ సత్యమందు నిన్ను నీవు ప్రతిష్ఠించుకోవాలి. ప్రతిష్ఠించుకోవాలంటే నీ సేవకుడి మాట నువ్వు వినాలి. వినకపోతే నీకు ప్రతిష్ట లేదు, పరలోకానికి మార్గము లేదు. మహనీయుడు యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చాడు. నేను ముందు చెప్పిన మాటలో దావీదుతో చెప్తున్నాడు, నీ సంతతి నుంచి వచ్చి వాడితో నేను మందిరం కట్టించుకుంటాను, అతని సింహాసనం ఎప్పటికీ ముగింపు లేదన్నాడు. ఆ సంతతి నుంచి వచ్చిన వారు ఎవరో కాదు, మహనీయుడైన యేసుక్రీస్తు. అందుకే అంటాడు, దావీదు కుమారుడా జయం. దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. యేసుక్రీస్తు ఎవరిని పిలువబడ్డాడు? దావీదు కుమారుడు. దావీదు కుమారుడైన యేసుక్రీస్తు అంటే యేసుక్రీస్తుతో నీ మందిరాన్ని కట్టించుకుంటానన్నాడు. మందిరం అంటే సంఘం. అంటే ఈ సంఘానికి శిరస్సు ఎవరు? యేసుక్రీస్తు. అంటే మందిరం కట్టబడడానికి కారకులు ఎవరు? యేసుక్రీస్తు. యేసుక్రీస్తు కార్చిన రక్తం వల్ల ఈ ప్రపంచంలో సంఘాలు ఏర్పడ్డాయి. అంటే మందిరం అంటే సంఘం అనుకుంటే దావీదు పాపం గోడలు కడదాం అనుకున్నాడు. సరే కట్టు, నీకు కాదనట్లేదు. ఎందుకంటే ధూపము వేయుటకు నేను మందిరం కట్టానన్నాడు సొలొమోను కట్టి. ఆకాశ మహాకాశములు సైతం నిన్ను పట్టజాలు, నీ కట్టించిన మందిరం ఎలా పట్టును? మరి ఎందుకు కట్టావయ్యా నువ్వు? ధూపము వేయుటకు నేను మందిరము కట్టాను. మన భాషలో ప్రార్థనకు ముందుగా సేవకులు చెప్పారు, ప్రార్థనలు జరగాలి. ఇక్కడ నువ్వు తర్ఫీదు పొందాలి, నువ్వు శిక్షణలోనికి రావాలి. దేనికి? పరలోకాన్ని చేరుకోవడం కోసం.
కాబట్టి ఆ రోజు దావీదు కట్టాలనుకున్నాడు, నీకు చేత కాదని దేవుడు చెప్పాడు, అలాగే నీ సంతతి వారితో కట్టించుకుంటానన్నాడు. ఆ సంతతి వాడు మహనీయుడిని యేసుక్రీస్తు అనుకుంటే యేసుక్రీస్తు సింహాసనానికి ముగింపు ఉందా? లేదు. ఆయన ఇప్పుడు రాజే, ఎప్పుడు రాజే పిల్లాడు తడుతున్నాడు ఏంటి? చిరిగిన బట్టలు, చెప్పిన చుట్టూ నువ్వు రాజు అంటే ఆయన అన్నాడు, రాజును కాదండి పొరపాటు అయిపోయింది అన్నాడా? నీవు అన్నట్టు నేను రాజుని. ఆయన సింహాసనానికి అంతము లేదు, ఆయన పరలోకంలో మహనీయుడిగా రాజుగా ఉన్నాడు. ఆ ప్రభు ఒకరోజు ఈ లోకంలోకి వస్తే ఈ మందిరంలో, ఈ గోడల మధ్యలో ఈ సంఘము ఎత్తబడే సంఘముగా ఉండాలి. అందుకోసం ఇక్కడ నిర్మాణం చేయబడింది. ఇప్పుడు వేదిక మీద ఉన్నటువంటి సేవకులు మేము ఎంతో కష్టపడతాం, ప్రయాసపడతాం. ఏమండి, ఒక ఆత్మను రక్షణలోకి తీసుకురావడానికి, రక్షణలోకి వచ్చిన ఆత్మను నిలబెట్టడానికి. కానీ ఈరోజు జరుగుతున్నది ఏంటంటే, ఏమండి, దుష్టుడు అనేక ప్రయత్నాలు చేస్తే వాడి కబంధ హస్తాలకి దివ్య సంఘాలను పాడు చేసే వాళ్ళు కూడా లేకపోలేదు అని విన్నారు. కాబట్టి నేను చెప్పాలనుకున్నది ఒకటే, ప్రతి సంఘంలోని ఎక్కడికి పోయినా అనేక సేవకుల సదస్సులు నేను మాట్లాడుతుంటాను. ఎందుకంటే సేవకులకు దేవుడిచ్చిన ఆధిక్యత, దైవజనులకు దేవుడిచ్చిన ఆధిక్యత, అది నువ్వు గుర్తెరిగిన రోజు నీ కుటుంబం ఆహ్లాదంగా ఉంటుంది, నీవు పరలోకానికి అర్హతను పొందుకుంటావు. కాబట్టి ఈ సన్నిధిలో ఈ మధ్యాహ్నం ఈ సంతోషకరమైన సమయంలో దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. ఈ పరలోకపు గవిలో ఉన్నట్టు మనము మీ సంఘాల్లోకి వెళ్ళిపోయిన తర్వాత మన సంఘాల్లో కూడా అది పరలోకపు గవినే. అక్కడ అది ఎందుకు ఉందంటే నీవు నేను పరలోకానికి పోవడానికి. అక్కడ మంచి ఆలోచనతో ఒక మంచి నిర్మాణాన్ని దైవజనులు ఇక్కడ స్థాపించారు. ఇది పునాదులప్పుడు నేను చాలా భయం వేసింది నాకు ఇది చూడగానే. ఎందుకంటే తెలుసా, దీని ఇంజనీర్లు వేరే ఉన్నారు. బేస్మెంట్ తవ్వేసి రాళ్ళు వేసి డైరెక్ట్గా పెట్టుకొచ్చారు భూమి మీద. చాలామంది బేస్మెంట్ ఇంత హైట్ కట్టి పోతారు కదా, నాకు అది చూడగానే గుండెలు వెళ్ళిపోయినాయి. ఇది లేసరికి జాన్సన్ అయ్య గారు ఇది నేస్తుందా, ఈయన పోతాడా? అయ్యగారు గుండె దగ్గర నాకు అర్థం కాలేదు. అయ్యగారు మరి ఏంటి సంగతి నాకు అన్నాను, ఈ సైజులు ఏంటి, కొలతలు ఏంటి, నీ సంఘం ఎంత ఉందంటే దేవుడి చిత్తం నింపుతాడు. ఆయన మాట ప్రకారం దేవుడు ఈ సంఘంలో అనేక ఆత్మలతో నింపబడును గాక. ఈ మందిరం కోసం కష్టపడ్డ వారందరినీ దేవుడు ఆశీర్వదించును గాక. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. అదే రీతిగా వాళ్ళ కుమారుడు చాలా సంవత్సరాల తర్వాత దేవుడిచ్చిన బహుమానం దేవుడి కోసం ఎదురు చూస్తే గర్భఫలాన్ని ఇచ్చాడు. దైవ సందేశం కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియపరుస్తూ నా మాటలు ముగిస్తుంటున్నాను. చిన్న ప్రార్థన చేసుకున్నాం పిల్లలు. మహోన్నత ప్రేమల తండ్రి, ఇదిగో నాయన మీ సన్నిధిలో కొద్ది మాటలు నాయన పరిశుద్ధ లేఖనాలు ధ్యానించుకున్నాం తండ్రి. మీ పాత్రదారులుగా నాయన, మీ పనిలో పాత్రదారులుగా వేదికను అలంకరించినటువంటి నాయన మీ దాసులను పరిచయం మీరు ఆశీర్వదించండి. మేము ఏ ప్రాంతంలో ఉన్నా, ఎక్కడ పుట్టినా, ఏ ప్రాంతంలో నాయన పరిచయం చేస్తున్నాం, ఎక్కడున్నా కూడా తండ్రి మేమంతా రక్త సంబంధంలో నాయన, అది లోకంలో అమరాన్నిచ్చే రక్తం కాదు, మీ కుమారుడైన యేసుక్రీస్తు రక్తం. ఆ రక్త సంబంధాన్ని కలిగినటువంటి మేమంతా ఈరోజు మంచి తరుణంలో ఈ స్థలంలో చేరుంటున్నాం. ఇదిగోనైనా మీరు అనుకున్న, మీరు కోరుకున్నటువంటి ఇదిగోనైనా మందిరములో మీరు అనుకున్నట్టుగా సంఘముగా కట్టబడుతున్న దేవుడిని జ్ఞాపకం చేసుకుని మీ దాసుని తన దాసురాన్ని తన కుమారుని మీరు ఆశీర్వదించండి. వారి కలిగిన సమస్తమును ఆశీర్వదించండి. మహిమ ఘనత ప్రభావాలు మీకు చెల్లించుకుంటూ క్రీస్తు నామాన్ని ప్రార్థన సమర్పిస్తుంటున్నాను తండ్రి. ఆమేన్.